హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మేము చాలా ఇంపార్టెంట్ విషయం అయితే తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మంది ఫేస్బుక్ పేజ్లో మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన తర్వాత దానికి వీడియోస్కి ఒక థంబ్నెయిల్ ఇవ్వడానికి కానీ, ట్యాగ్స్, టైటిల్, ఇంకేదైనా సెట్టింగ్స్ కానీ, ఇంకేదైనా పేవర్డ్ చెక్ చేసుకోవడం కానీ, ఎర్నింగ్ కానీ, మోనిటైజేషన్ ఎనబుల్ అయిన తర్వాత ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలంటే మనం క్రోమ్లో డెస్క్టాప్ సైడ్లో పెద్ద స్క్రీన్లో లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అది కాకపోతే ల్యాప్టాప్లో, కంప్యూటర్ లేకపోతే ఖచ్చితంగా మనకు మొబైల్లో పెద్ద స్క్రీన్ అయితే లాగిన్ కావాలి. కాకపోతే మనం క్రోమ్ బ్రౌజర్లో పేజ్ని మనం డెస్క్టాప్ సైడ్లో లాగిన్ అయిన తర్వాత 1-2 అవర్లో మనకు లాగౌట్ అయిపోతుంది, లేకుంటే 1 డేలో లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఫేస్బుక్లో ఈమెయిల్ ఎంటర్ చేయాలా, పాస్పోర్ట్ ఎంటర్ చేయాలా, మళ్ళీ లాగిన్ కావాలా, మళ్ళీ లాగౌట్ అయిపోతుంది. ఇలా కాకుండా మనకు ఫేస్బుక్లో ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. మనము పర్మనెంట్ లైఫ్ లాంగ్ అయితే మనము డెస్క్టాప్ సైడ్లోనే ఉండొచ్చు. ఫేస్బుక్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా లాగిన్ కావాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. స్కిప్ లాస్ట్ చూడండి. ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కోసం. ఓకే, లెట్స్ గో. మీ మొబైల్ ఉన్న క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ను ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అండ్ సర్చ్లో మనం ఏం చేయాలంటే ఫేస్బుక్ లాగిన్ అని చెప్పి సర్చ్ చేయాలా. ఫేస్బుక్ లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే లాగిన్ అని వస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకే, లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. చూడండి, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలా. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఫైనల్ మనకు లాగిన్ అయిన తర్వాత ఫేస్బుక్లో ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు లైఫ్ టైం ఇలాగే డెస్క్టాప్ సైడ్లో మన ఫేస్బుక్ లాగిన్ అయి ఉండాలనుకుంటే దానికోసం సింపుల్గా 3 లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, మనకి చూపిస్తాను. ఇక్కడ మనకు ఇన్స్టాల్ యాప్ అని చెప్పుకుంటా. చూడండి, ఇన్స్టాల్ యాప్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇన్స్టాల్ యాప్ ఎక్కడ ఉందంటే ఇగో ఇక్కడ ఉంది. దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, చూడండి, ఇక్కడ క్లిక్ చేసినాక ఇన్స్టాల్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. మనకి ఇక్కడ ఫేస్బుక్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది ఆల్రెడీ. ఇన్స్టాల్ అయ్యింది. దీనిపైన క్లిక్ చేద్దాం. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంకొక యాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇది క్రోమ్ బ్రౌజర్లోనే ఓపెన్ అయింది అనుకోవచ్చు. మీకు బయటకు వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు బయటకు వెళ్తాను. చూడండి, ఇది ఒక ఫస్ట్ మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యాప్ ఉంది, కనిపిస్తుందా? అండ్ మళ్ళీ చూపిస్తాను. ఈ బ్రైట్నెస్ వలన ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒక యాప్, ఇది ఒక యాప్. ఈ యాప్ను ఓపెన్ చేస్తే మనము ఇలా డెస్క్టాప్ సైడ్లో మనం ఫేస్బుక్ లాగిన్ అయి ఉంటాము. మన ఫేస్బుక్ పేజ్ కానీ, గ్రూపులు కానీ మొత్తం ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ మనము మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఈ యాప్ని ఓపెన్ చేస్తే మనం ఓన్లీ నార్మల్ ఫేస్బుక్ మాత్రం ఓపెన్ అవుతుంది. కనిపిస్తుందా? ఇలా మనమైతే ఫ్రెండ్స్ ఇలా మనము డెస్క్టాప్ సైడ్ కోసం క్లిక్ చేసిన వెంటనే అందులోకి వెళ్ళిపోతుంది. కాకపోతే